హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏషియాస్ ఇన్ వ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంది. మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే ఒక అద్భుతమైన డ్రెస్ అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. ఇది మీకే వచ్చేది కావచ్చు, అస్సలే మిస్ అవ్వద్దు. ఓకేనా? రెడీనా? ఎలా పాల్గొనాలో చెప్తాను. అలాగే సింపుల్ స్టెప్స్తో అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఫుల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను మధ్యలో స్క్రీన్ షాట్స్ అయితే నెంబర్స్ అయితే పెడతాను. అవి 1 2 3 నెంబర్స్ అయితే ఉంటాయి. ఫస్టే చెప్తున్నా, ఎక్కడ నెంబర్ వచ్చినా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను వీడియోలోకి అయితే వస్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ మా మార్నింగ్ రొటీన్, అలాగే నేను వచ్చేసి గివ్ అవే కూడా అయితే ఇందులోనే ఇస్తాను. మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. అట్లా అయితే మాత్రమే మీకు అర్థమవుతుంది. నేను ఫుల్ డీటెయిల్స్గా స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్కటి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఆ 3 స్టెప్స్ మీరు ఫాలో అయ్యారనుకో, ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీన్ అండ్ అలాగే గివ్ అవే రెండు అయితే ఒకటే వీడియోలో అయితే పెడుతున్నాను. ఈ ఫుల్ వీడియో చూసి మీరు ఆ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, మీ వార్డ్రోబ్లో ఆ డ్రెస్ ఉంటే ఎంత బాగుంటుందో. ఆ డ్రెస్ మాత్రం క్వాలిటీ క్వాంటిటీ మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఖచ్చితంగా విన్నర్ అయిన వాళ్ళు మాత్రం మస్త్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇది ఒక్కటే కాదండి, ఇంకా ముందు చాలా అంటే చాలా డ్రెస్సెస్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే నేను గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అట్లనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ ఫుల్ వీడియో చూస్తే అయితే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే అన్నీ అర్థమైపోతాయి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇది నేను ఏంటి అంటే ఈ వీడియో అనేది ఒక 3 టైమ్స్ పెట్టిన. నేను ఎందుకో తెలియదు కానీ వీడియో అప్లోడ్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పేసి ఊకే రెడ్ మార్క్ పడి రిజెక్ట్ అని అవుతుంది. ఏంటి ఇట్లా పడుతుంది? ఎప్పుడు నాకు ఇట్లా రాలేదు. అసలు నేను నా ఓన్ వాయిస్ ఇచ్చిన, నేను నా ఓన్గానే క్రియేట్ చేసిన అని చెప్పేసి అసలు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. చాలాసార్లు ఒక 3-4 టైమ్స్ నిన్నటి నుంచి అయితే ట్రై చేస్తున్నాను. ఇది ఎప్పుడంటే నిన్న మార్నింగ్ తీసిన వీడియో నిన్నటి నుంచి పెడదాం అని చెప్పేసి ఒక 3-4 టైమ్స్ డిలీట్ చేయడం చేసినా కానీ ఎందుకు అట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ రెడ్ మార్క్ పడి రిమూవ్ అని పడుతుంది. ఓన్లీ యూ కెన్ సీ దిస్ వీడియో నాట్ పబ్లిక్ అని చెప్పేసి ఇట్లా పడుతుంది. ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ మొత్తం వాయిస్ ఓవర్ అన్నీ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్తున్నా కదా, మళ్ళీ అసలు ఇది ఎప్పుడు మంచిగా అప్లోడ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే లాస్ట్ ఇంకా చెయ్యాలి అని అయితే అనుకోవట్లేను. ఇప్పుడు వస్తే ఓకే, లేకపోతే మాత్రం ఇంకా పెట్టొద్దని అయితే అనుకుంటున్నాను. ఇక ఇది డ్రెస్ గెలుచుకునే వాళ్ళ అదృష్టము. ఇంకా ఇప్పుడైతే 1 నెంబర్ అయితే వచ్చింది. మీరు చూసారో లేదో, చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అదైతే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. 1 నెంబర్ ఆల్రెడీ అయితే వచ్చింది. ఓకేనా? 1 నెంబర్ వచ్చింది, స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంకా ముందు వీడియో చూస్తూ ఉంటే నేనైతే 3 స్టెప్స్ అయితే చెప్తూ ఉంటాను. ఇంకా ఇట్లా అయితే అట్లా 3-4 టైమ్స్ అయితే అప్లోడ్ చేయడం డిలీట్ చేయడం అయితే అండి. నేను ఆల్రెడీ పోస్టులో అయితే పెట్టిన. నిన్న 7కే పెడదాం అనుకున్నా. నిన్న 7కి పెట్టేసరికి అది ఇట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పడేసి రిమూవ్ అని పడింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ పెట్టిన 7కి, మళ్ళీ అట్లనే పడింది. ఏంటి ఏమైంది అని చెప్పేసి నేను మొత్తం మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ మొత్తం చిన్న వీడియో మొత్తం కట్ చేసి ఇప్పుడైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది ఇప్పుడు ఎప్పటి వరకు అవుతుందో అయితే నాకు తెలియదు. కాకపోతే అందరికీ సారీ. ఎందుకు అంటే నేను ఒక టైం చెప్పి ఆ టైంకి అయితే పెట్టలేకపోయాను. అది నా తప్పు అయితే కాదు. అసలు ఏమైందో అర్థం అవ్వలేదు. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అప్లోడ్ చేశాను వీడియో.
కాకపోతే అది మిస్ అయింది, అట్లా అయింది. అందుకోసం అని చెప్పేసి మీ అందరికైతే కొంచెం నాకు సపోర్ట్ చేసే అందరైతే కొంచెం అందరికీ సారీ ఫస్టే చెప్తున్నాను. ఎవ్వరు ఫీల్ అవ్వద్దు, టైంకి వీడియోస్ వస్తలేవు, చెప్పిన టైంకి పెడతలేదు అని అయితే కొందరు అనుకుంటారు. అందుకోసమే మరీ అయితే చెప్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లేచేసి మా బావ నేనైతే టీ అయితే తాగుతాం. మాకు చాయ్ లేకపోతే మాత్రం నేనైతే ఒక్క రోజు కూడా ఉండను. అదేంటో కానీ అంతకుముందు హాస్టల్లో అంటే మ్యారేజ్ కాకముందు అంత తాగకపోయేది అసలు నేను. కాకపోతే ఇప్పుడు ఏంటో కానీ మస్తు అలవాటు పడిపోయింది నా మైండ్ అనేది చాయ్కి. ఒక్కరోజు చాయ్ తాగకపోతే అసలు మొత్తం హెడేక్ వస్తుంది నాకు. మీకు కూడా అంతేనా? మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారు అనేది చూద్దాము. ఇంకా మేమైతే చాయ్ తాగిన తర్వాత నేనైతే మొత్తం ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. బట్టలు విండడం కానీ, గిన్నెలు తోమడం కానీ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను దాదాపు అయితే నైటే పని మొత్తం చేసుకుంటా. కాకపోతే ఆ రోజు కొంచెం నైట్ సండే అయిపోయేసరికి బయటికి వెళ్ళినాము సండే. అందుకోసం అని చెప్పేసి ఇంకా సండే రోజు వెళ్ళేసి వచ్చి ఎమ్మటే తినేసి పడుకున్నా. అందుకోసం ఇంకా నైట్ ఏం పని చేసుకోడు. మార్నింగ్ లేచి ఇంక ఎట్లయినా వీడియో తీసుకుంటా కదా అని చెప్పేసి ఇట్లా అయితే మార్నింగే లేచి అయితే పని అయితే మొత్తం అయితే చేసుకున్నా. ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలు అయితే కోస్తున్నాను. ఇంకా యశ్విన్ ఒక్కడే లేచిండు. ఇంకా యశ్వి అయితే లేవలేదు. ఆమె కూడా లేస్తే ఇంకా యశ్విన్కి అయితే పాలైతే బోస్ అయితే ఇచ్చిన. యశ్విన్ అయితే అంటే పాలు పోసి అంటే యశ్విన్ ఏంటి అంటే పాలు పోషిస్తే తాగట్లేడు. ఓన్లీ అంటే ఉత్తి పాలు అయితే తాగడు. తనకి ఏదైనా ఒకటి అందులో పౌడర్ కలపడమా లేకపోతే ఏదో ఒకటి చేస్తేనే, అంటే ఇన్ని రోజులు బూస్ట్ కలిపిన బూస్ట్ మళ్ళీ అంత మంచిది కాదు అని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏ పౌడర్ కలపకుండా ఓన్లీ అందులో అటుకులు వేసి అయితే యశ్విన్కి అయితే ఇస్తున్నా. యశస్వి అయితే ఇంకా ఉత్తి పాలే చక్కెర వేసి ఇస్తే కొంచెం అట్లా అయితే తాగుతుంది. ఇంకా నీ చల్లారబెట్టిన మమ్మీ అని చెప్పినా కూడా ఆమె నేనే మళ్ళీ చల్లారబెట్టుకుంటా అని చెప్పేసి ఆమెనే అయితే చల్లారబెట్టుకొని అయితే తాగుతుంది. ఇంకా ఈ ఇద్దరైతే పాలైతే తాగిన తర్వాత ఇంకా నేనైతే ఇట్లా ఇద్దరు లేసిరు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు మా బెడ్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే మొత్తం అయితే ఇంకా దులిపేస్తున్నాను. ఇప్పుడైతే మన 3 స్టెప్స్ అయితే చెప్తాను. ఇంతవరకు వీడియో చూసారుగా, ఇప్పుడు 3 స్టెప్స్ అయితే చెప్తాను. ఖచ్చితంగా ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యారనుకో మీరే విన్నర్ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే నేను 1, 2, 3 నెంబర్స్ పెట్టాను. మధ్యలో చెప్పాను కదా, 1 వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి, 2 వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్పేసి అట్లా 1, 2, 3 నెంబర్స్ అయితే మధ్యలో ఎక్కడ పెట్టానో నాకు కూడా తెలియదు. ఆ 3 స్క్రీన్ షాట్ తీసి నేను మా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వీడియోలో ఇంతకుముందు చూపించాను కదా, దివ్య నాగేష్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. ఆ 3 స్క్రీన్ షాట్స్ అయితే మా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే సెండ్ చేయండి. నెక్స్ట్ 3rd స్టెప్ వచ్చేసి మీ నేమ్ రాసి దాని కింద మీరు ఈ గివ్ అవేలో ఎందుకు పార్టిసిపేట్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? మీకైతే అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఆ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది గెలుచుకోవచ్చు. ఓకేనా? 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇంకా ఒక రిక్వెస్ట్ ఏంటిది అంటే అందరూ గివ్ అవేలు అయితే మంచిగానే పాల్గొంటున్నారు. కాకపోతే మళ్ళీ తర్వాత గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అట్లయితే ఎవ్వరు చెయ్యకండి. ఇంకా ఇది ఒక్క గివ్ అవేనే కాదు, ఇంకా ముందు చాలా అంటే చాలా మంచి గివ్ అవేస్ అయితే కండక్ట్ చేయబోతున్నాను నేను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. అట్లయితే మా నోటిఫికేషన్ అనేది మీకు తొందరగా వస్తుంది. ఇంకా
ఇట్లా అయితే నేను గివ్ అవే అయితే కండక్ట్ చేద్దామని అయితే అనుకున్నా. చాలా మంది అయితే అడుగుతున్నారు నన్ను, మళ్ళీ గివ్ అవే కండక్ట్ చెయ్యి అని అయితే అంటున్నారు. ఒక్కటే కాదు, ఇంకా ముందు ముందు చాలా అంటే చాలా రాబోతున్నాయి. కాబట్టి మిస్ అవ్వకండి ఎవ్వరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. ఎవరికి వస్తుందో తెలియదు కానీ ఎవరు ఆ లక్కీ విన్నర్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు థర్డ్ నెంబర్ కూడా అయితే వచ్చింది చూసారుగా, స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.